కాకినాడ శ్రీ భోగి గణపతి పీఠంలో సంకష్టహర చతుర్థి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురవీధుల్లో స్వామివారి నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. సంకష్టహర చతుర్థి మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 53 మంది చతుర్థి ఉపవాసకులు ప్రత్యేక పూజలు చేశారు. 13వ చతుర్థి సందర్భంగా మంగళ వాయిద్యాల నడుమ జై గణేశ జయము జయము పరమేశ్వర నామాలతో నగర సంకీర్తన సహస్రనామ పారాయణం చేశారు. పంచామృతాలతో గణపతిని అభిషేకించి అఖండ హారతి అందించారు. నల్లద్రాక్షలతో పాలవెల్లిని నిలిపి తరుణ గణపతిని ప్రతిష్ఠించారు. మాఘమాసంలో సంకష్టహర చతుర్థి ఉపవాస వ్రత పూజ వలన సర్వదేవతల వ్రతయజ్ఞ యాగఫలాలతో బాటుగా జన్మించిన జీవిత లక్ష్య సాధనకు పరమార్థ సాధకమైన వరప్రదాయక ఏకాగ్రత కార్యసిద్ధి కలుగుతుందని పీఠం తెలియజేసింది. చంద్రునికి ఆర్ఘ్యంతో నీరాజనాలు సమర్పించిన వ్రతదీక్ష ఉపవాసకులకు అల్పాహార సమారాధన ఏర్పాటు చేశారు. స్వయంభూకి పంచలోహాల తాపడంతో కాంస్య కవచ యజ్ఞం జరిగిన సందర్భంగా 24 నెలల పాటు ఉపవాసకులతో చతుర్థి మాసోత్సవాలు ప్రత్యేకంగా జరుగుతున్నాయని పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. విఘ్నేశ్వరుడు ఈ సృష్టి ఆరంభంలో సింధూర వర్ణంలో ప్రభవించారు. కాబట్టి త్రిమూర్తాత్మక స్వరూపంగా ఈ సంకష్టహర చతుర్థి ఉపవాసం దీక్ష చేసేటువంటి వారికి సర్వ దేవతల యొక్క ఆశీర్వాద ఫలితం ఉంటుంది. మన యొక్క జీవితంలో మన ఇతిహాసాల ప్రకారంగా అనేకమైనటువంటి వ్రతాలు చేస్తాం. ఆ వ్రతాల ద్వారాగా యజ్ఞాల ద్వారాగా యాగాల ద్వారాగా హోమాల ద్వారాగా జరిగేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ఒక్క సంకష్టహర చతుర్థి ఉపవాస దీక్షతో సిద్ధిస్తుంది. మరి భోగి గణపతి పీఠంలో 24 మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి కారణం స్వయంభూ శ్రీ భోగి గణపతికి కాంస్య కవచధారణ యజ్ఞం చేపట్టినటువంటి సందర్భంగా ఈ 24 మాసాల సంకష్టహర చతుర్థి మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉపవాస దీక్ష సాయంత్రం కూడా కొనసాగి చంద్రుడికి ఆర్ఘ్యం ఇచ్చిన తర్వాత అల్పాహార సమారాధనతో ముగుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక్కసారైనా ఆ సంకష్టహర చతుర్థి ఉపవాస దీక్ష చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పూర్వజన్మల్లో ఉన్నటువంటి తండ్రులు తాతలు ముత్తాతలు ఉన్నటువంటి ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపూర్ణమైనటువంటి పరిహారం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సంకష్టహర చతుర్థి రోజున అంటే మాఘమాసంలో మంగళవారం నాడు వస్తే చాలా అద్భుతమైనటువంటి రోజు. కాబట్టి ఏడాదిలో వచ్చేటువంటి మాఘమాసం రోజున సంకష్టహర చతుర్థి చేసుకుంటే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి యువతుల చేత పెద్దవారందరూ కూడా ఈ చతుర్థి ఉపవాసాల దీక్షలు చేయించాలని భోగి గణపతి పీఠం మీ అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ